అండి ఇది ఇక్కడ జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రేన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది. లేదంటే ఇది రాత్రి చేశారండి, రాత్రి పండుకున్న కల్లా అందరు పండుకున్న టైంలో జరిగింది. జేసీబీ పెట్టి బేస్మెంట్ తీసేశారు. కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు క్రాక్ వచ్చింది. క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది, క్రాక్ వచ్చిన వల్ల బెండ్ అవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. మీరు చూసారు అలా కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక 2 పోర్షన్ల కిరాయి వాళ్ళు ఉన్నారు, 2 పోర్షన్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడంతా కిందికి వచ్చేసారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారు. చేపియాలండి, కంపల్సరీ చేపియాలి. వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు, మేము పక్క వాళ్ళు, మేము నేబర్స్ అండి, వాళ్ళు చేపియాల్సింది ఇంకా తప్పదు. దయచేసి మీరైనా జిహెచ్ఎం వాళ్ళైతే ఇంకా రాలేరు, వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. లేదంటే బిల్డింగ్ పడే సూచనలు కనిపిస్తుంది.